పోలీసులు వచ్చే ముందు రోజా ఇంట్లో లేదు. వాళ్ళు వచ్చాకే టెన్షన్గా ఇంట్లోకి వచ్చింది. నాన్న దగ్గరికి వెళ్ళింది ఇదే అయి ఉంటుందా? ఒకసారి అడుగుదాం. నా మెడే కోస్తావా? నేను ఈ జన్మలో క్షమించను. ఏంటే? చూసేసానులే, నువ్వే నాన్న దగ్గరికి వెళ్ళావని కన్ఫర్మ్ అయిపోయింది. కవర్ చేసుకోకు. సరే, నేనే. ఇప్పుడేంటంట? అసలు నువ్వు దేనికి వెళ్ళావు? ఇప్పుడు దీని గురించి చెప్పను. నిన్నేనే. నాన్నని కలవడానికి ఎందుకు వెళ్ళావు? నీ మెడ మీద నాన్న ఎందుకు కత్తి పెట్టి తప్పించుకున్నాడు? ఆయనకేం చెప్పావు? అలా గుడ్లేసుకొని చూడకుండా త్వరగా నిజం చెప్పు. చెప్పి డిస్కస్ చేసే అంత గొప్ప మ్యాటర్ ఏం లేదులే. ఎందుకో నా మనసుకు ఆయన్ని చూడాలనిపించి వెళ్ళాను. ఆయన మనసులో నా మీద ఏం కోపం పెట్టుకున్నాడో ఏమో. తప్పించుకోవడానికి ఇదే అవకాశం అనుకున్నాడు. నన్ను అడ్డం పెట్టుకుని పారిపోయాడు. ఇంతే, చాలా. సరిపోదు. నాన్న నిన్ను ఎక్కడ వదిలిపెట్టాడో చెప్పు. ఆయనేం వదిలిపెట్టలేదు. ఒకచోట వెహికల్ ఆగిపోతే నన్ను వెళ్ళిపోమని ఆయన పారిపోయాడు. సరే, ఆ చోటెక్కడా? నేను చెప్పను. కన్ను కూతురని కూడా చూడకుండా ఇంత రాక్షసత్వంగా ప్రవర్తిస్తాడా? మండిపోతుంది. ఆయింట్మెంట్ రాసుకో, తగ్గిపోతుంది. నువ్వు నాన్న పట్ల ప్రవర్తించిన దానికన్నా ఇది ఎక్కువేం కాదులే గాని పిచ్చి పట్టుదలకి పోకుండా ఆ ప్లేస్ ఎక్కడో త్వరగా చెప్పు. నాన్న ఆ పరిసర ప్రాంతంలోనే ఉండుంటారు. నేను వెళ్ళి వెంటనే పోలీసులకు అప్పచెప్తాను, జైలుకి తీసుకువెళ్తారు. నేను చెప్పాను కదా. ప్లీజ్ అక్క, పోలీసులకు కనిపిస్తే నాన్నని కాల్ చేస్తారే. ఆయన్ని కాపాడుకోవాలి, దయచేసి చెప్పు. లేదే, నువ్వు కాళ్ళు పట్టుకున్నా కూడా నేను చెప్పను. హీస్ ఎ చీటర్. నువ్వేం చేసావే? ఓ తెగ రెచ్చిపోతున్నావు. అసలు నీ అంత చీటర్ ఎవరైనా ఉంటారా? నాన్నంటున్నావు. అంటాను. నాకు వినేంత టైం లేదు. ఇప్పుడు చెప్తావా లేదా? బతిమలాడుతున్నాను కదా అని ఎక్కువ చేయకు. చేస్తానే. ఏం చేస్తావు? ఏం చేస్తానా? నీ పిల్లకి ఇంకా నా చేతుల్లో ఉందన్నది మర్చిపోతున్నట్టున్నావు. నీ గుట్టంతా నీ అత్త దగ్గర రట్టు చేశానే అనుకో. నీ బతుకిక కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ చేయమంటావా చెప్పు. అటు నాన్న, ఇటు నువ్వు నాకు శనిలాగా దాపురించారు కదే. సోది వద్దు. చెప్తున్నావా లేదా? ఆ బండి ఎక్కడ ఆగింది? హాకీంపేటలోనే ఆ డొక్కు బండి ఆగిసొచ్చింది. ఆ మహానుభావుడు అక్కడి నుంచే పారిపోయాడు. చాలా. ఇక నేను వదిలేస్తావా? ముందే చెప్పచ్చు కదా. నువ్వు మారవే.